నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మెలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారులైన కోమల్జిత్ మీనా, శరవణ్ కుమార్, నవీన్ కుమార్ సోనీలు శుక్రవారం కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్ని విభాగాలను పరిచయం చేశారు. ఎంసీఎంసీ ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ మొదలైన విభాగాల సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులను గురించి పరిశీలకులకు వివరించారు. కంట్రోల్ రూమ్తో పాటు జిల్లా సీజర్స్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా కూడా పట్టుబడిన నగదు, ఆర్నమెంట్స్కు సంబంధించిన ఆధారాలు సమర్పించి విచారణ, నిజ నిర్ధారణ అనంతరం అప్పగించడం జరుగుతుందని అన్నారు. అన్ని విభాగాల సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై పరిశీలకులు ఆరా తీశారు. మీడియాలో ఎన్నికల ఏర్పాట్లపై, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేసే విధానం, వాటి పరిష్కార తీరును ఆరా తీశారు. ఆయా విభాగాలు నిర్వహిస్తున్న రిజిస్టర్లను తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణ, ఎఫ్ఎస్టీ టీంలకు అమర్చిన జీపీఎస్ విధానాన్ని ఆసక్తిగా చూసి ప్రశ్నలు అడిగారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీంలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు సంబంధించి ఆయా వాహనాలకు అమర్చిన జీపీఎస్ విధానం ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నది, ఆయా నిఘా బృందాల కదలికలను పర్యవేక్షించే తీరును తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల కమిషన్కు రోజువారీ నివేదికలకు పంపే విధానాన్ని పరిశీలించారు. షాపులకు మద్యం సరఫరా విధానాన్ని, దాన్ని పర్యవేక్షించే వ్యవస్థను పరిశీలించారు. సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులు డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఆడిట్ అధికారి సుల్తానా, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, హౌసింగ్ పీడీ గణపతిరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు తదితర అధికారులు ఆయా విభాగాల పనితీరు విధానాన్ని వివరించారు. జూన్ 29న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని పోలీసు, ఇన్సూరెన్స్ అధికారులు అలాగే న్యాయాధికారులతో హైబ్రిడ్ మోడ్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ అధికారులు ఎక్కువ సంఖ్యలో మోటారు వాహన ప్రమాద కేసులను జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేయడం ద్వారా ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్న చిన్న రాజీ పడదగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుంటే పెద్ద కేసుల మీద కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమున్ చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న వ్యయానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే పరిశీలకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ప్రజలు, రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆయా ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. పరిశీలకుల నంబర్లు: శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్, విద్యార్థికి చెందిన 9032923131 ఫోన్ నంబర్కు పార్లమెంట్ పరిధిలోని ఫిర్యాదులు ఫోన్ చేసి తెలియజేయవచ్చని చెప్పారు. శ్రీకాకుళం, ఆమదలవలస, నరసనపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం కంట్రోల్ రూమ్ ద్వారా పరిష్కారం దొరకని ఫిర్యాదులు ఉంటే నేరుగా ఆయనకే ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి అభ్యర్థుల ఖర్చు విషయంలో ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ఐఆర్ఎస్ అధికారి కెకే శరవణ్ కుమార్కు చెందిన 8121646164 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని వదిలించుకుందామని ఎదురు చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కింజరాపు అచ్చెన్నాయుడు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కలమట వెంకటరమణ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు.
టికెట్ కేటాయించకపోవడంతో కాస్త మనస్తాపానికి గురైనప్పటికీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించి గౌరవించారని అన్నారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి రాకపోవడంతో కార్యకర్తల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థులు గొండు శంకర్, బగ్గు రవణమూర్తి, మాదార్పు వెంకటేష్, ఎస్వి రవణమాదిగ, విభూది సూరిబాబు, హరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే ఇది మరుపులేనటువంటి రోజు. ఈరోజు శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులుగా ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబం. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబం పేరు తీసుకోకుండా రాజకీయాల తాలూకు ప్రసక్తి మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి కలమట గారి కుటుంబం నుంచి మరి రెండో తరంగా వచ్చినటువంటి కలమట వెంకటరమణమూర్తి గారికి మాజీ శాసనసభ్యులుగా పనిచేశారు. ఆయనకి కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా గుర్తించి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మా పార్లమెంటు నియోజకవర్గానికి ఈరోజు నూతనంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయనకి అభినందిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిసారి ఈ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఒక ప్రధాన సామాజిక వర్గమైనటువంటి కాపు కమ్యూనిటీ నుంచి ఈ యొక్క స్థానంలో కూర్చోబెట్టడం నిజంగా ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈయన సంపూర్ణంగా ఈ యొక్క స్థానానికి న్యాయం చేయగలడని చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఎలక్షన్లకు ముందే ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఆయన భుజాల మీద పెట్టడం జరిగింది. ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతుంది. అటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఎప్పుడు కూడా గతంలో చూడండి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా గెలిచిందనంటే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర మా శ్రీకాకుళం జిల్లా ఉండింది. ఎప్పుడు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గట్టిగా కంచుకోటగా ఎగరవేసినా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే పందాలో ఈసారి కూడా మేము కష్టపడతాం. మా శ్రీకాకుళం పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు అలాగే పార్లమెంట్ స్థానం మేము గెలిపించుకుంటే మాకు ఒక నమ్మకం, ఈశాన్య ప్రాంతంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే తిరుగు లేకుండా రాష్ట్రంలో కూడా వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని. అటువంటి పెద్ద బాధ్యత ఎన్నికల ముందు ఈరోజు రమణ గారి తాలూకు భుజాల మీద పెట్టడం జరిగింది. ఆయన దానికి పూర్తి శాతం న్యాయం చేస్తారన్నటువంటి నమ్మకం అందరు నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. కాబట్టి నిజంగా ఆనందంగా ఉంది అటువంటి నాయకుడు గుర్తింపు ఇచ్చినందుకు. నేనేమో నా కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి మళ్ళీ పార్టీ ఇచ్చినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడుకి మరచడం మాట్లాడడం జరిగింది. మరి ఆయన వెంటనే జిల్లా పార్టీకి నువ్వైతే బాగుంటుంది, నువ్వైతే నడిపించగలవనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఈ బాధ్యత చెప్పడం జరిగింది. ఈరోజు ఒక మంచి రోజు కావడంతో మీ అందరి సమక్షంలో మరి పాతపట్నం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తల నాయకులు కానీ, అలాగే జిల్లా నలుమూల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు కానీ, అలాగే అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహన్ కానీ, అలాగే రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసు గారు కానీ వీళ్ళందరూ సమక్షంలో ఈరోజు మన గొండు శంకర్ గారు, బొగ్గు రవణమూర్తి గారు, వివిధ నాయకులందరూ వచ్చారు. వారందరి సమక్షంలో అలాగే పట్టణంకు సంబంధించిన పెద్దలు, అలాగే మిగతా ఇక్కడ టౌన్కి సంబంధించిన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. జిల్లాని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యుడిని గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీ అందరూ సహకరించండి. శ్రీకాకుళంలో పాత రోజులు ఏదైతే ఆ రోజు ఎర్రమనాయుడు, మరి గౌతు శ్యామసుందర, శివాజీ, కలవట మోహన్ రావు, గొండప్పల సూర్యరావు వాళ్ళ టైంలో ఏ విధంగా అయితే జిల్లాని ముందుకు తీసుకెళ్లారో మళ్ళీ ఆ విధంగా తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక ప్రజాహిత కార్యక్రమాలకు అఖిలాంధ్ర తెలుగు ప్రజానీకం హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి, స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని సొట్టవానిపేట గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని స్పీకర్ వివరించారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వస్తువులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. రామరాజ్యాన్ని తలపించే అద్భుతమైన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాకారం అయిందని అన్నారు. సంక్షేమ రాజ్యం ఇదే విధంగా కొనసాగాలంటే, అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి
గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, విజయ్ అత్తులూరి, రవికాంత్ సాధు, కామేశ్వరరావు, మెట్ట చక్రధర్రావు, సంపత్ రావు, రామారావు, లింగబేరి, సుధా, కాసింకోట రాజేశ్వరరావు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర టెక్కలి బహిరంగ సభకు హాజరైన ప్రజలు వారు చూపించిన అభిమానం, ఆదరణ అపూర్వమని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ అన్నారు. నగరంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి తిలక్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల టెక్కలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులను పరిచయం చేసిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మంచి విద్యావేత్తలు, రాజనీతిజ్ఞులు, దర్శనీకులని, ప్రజా సమస్యలపై తమ వాణిని వినిపించిన వారేనని గుర్తు చేశారు. భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన విధంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మశక్యం లేవని, ఒక్కటి కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రూపొందించినవి కావని అన్నారు. జిల్లాను తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రిమ్స్, వంశధార వంటి ప్రాజెక్టులు అందించి అభిమానం చూపితే సీఎం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టుతో జిల్లా రూపురేఖలను మార్చేస్తున్నారని అన్నారు. వస్తూ ఆయన చెప్పిన హామీలు కానీ ఒక్కటే నమ్మశక్యం కానివి, అబద్ధపు మాటలు, బూటపు మాటలు, ప్రజలను మోసగించడానికే ఆయన అధికారం కోసం ప్రజలను మోసగించడానికి చెప్పిన మాటలు తప్ప ఒక్కటి కూడా ప్రజా ప్రయోజనం పొందినవి కావని చెప్తూ మరి రేపు జగనన్న చేస్తున్న మేనిఫెస్టోని ప్రజలు క్రికెట్ని ఎలాగైతే చూడాలనుకుంటారో, ఉదయం నుంచి క్రికెట్ జరుగుతుంటే నేషనల్ టీంలు ఆడుతుంటే క్రికెట్ ఎలా అయితే చూడాలనుకుంటారో, టీవీలకు ఎలాగైతే అదుక్కుంటారో, రేపు జగనన్న పెట్టే మేనిఫెస్టోని చూడాలా. ఆ మేనిఫెస్టో వల్ల మా 5 సంవత్సరాలు మా జీవితాల్లో మార్పు వస్తుంది, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము అని ప్రజలు మరి రేపు క్రికెట్ మ్యాచ్ని ఎలా చూస్తారో, మేనిఫెస్టో జగనన్న ప్రకటించబోయే మేనిఫెస్టోని కూడా ప్రజలు ఆ రోజు ఆ రకంగా చూడాలనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్పే మాట ఇది, నాతో చెప్పిన మాటగా మీ ముందు పెడుతున్నాను. ఇది రేపు జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా రేపు జగనన్న రిలీజ్ చేస్తున్న మేనిఫెస్టో భగవద్గీత లాగా భావిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వాగతిస్తున్నారని చెప్పి ఈ శుభ సందర్భంలో తెలియజేస్తారు. ఈ సమావేశంలో కళింగ వైశ్య, బేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, బేగ్, మండవెల్లి రవి, రమేష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు చిరంజీవి పిఠాపురం వస్తుంటే ఆయన కోసం సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆరేటి ప్రకాష్ రెడ్డి అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కాపులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఆర్థిక, ఉపాధి అవకాశాల్లో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాపు కార్పొరేషన్ను, రిజర్వేషన్లను సైతం భ్రష్టు పట్టించారని అన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రం అధోపాతాళానికి పడిపోయిందని అన్నారు. వ్యవస్థల పనితీరులోనూ, ఉద్యోగ ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ప్రజలంతా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్, టీడీపీ నగర అధ్యక్షులు మాదార్పు వెంకటేష్, చిట్టి నాగభూషణరావు, పాండ్రంకి శంకర్, పెద్ద కవిత తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి కృష్ణారావు ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి అని శ్రీకాకుళం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి కృష్ణారావు తెలిపారు. హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోవింద మల్లిబాబు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెల్ల సురేష్, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు KLVS ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చంద్రన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని 41వ డివిజన్ దమ్మల వీధి పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లి మణికంఠ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చే బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ప్రజల ఇబ్బందులను వింటూ డివిజన్
మొత్తం పర్యటించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల రంగాల వారికి ప్రయోజనం చేకూర్చేలా చంద్రబాబు హయాంలో ప్రజారంజక పాలన ఉండబోతుందని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి బాధ్యతను రామ్మోహన్ నాయుడు తాను తీసుకుంటామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను రికార్డు మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మైలపిల్లి నరసింహమూర్తి, మైలపిల్లి రాజు, సయ్యద్ హమీద్, గొలగాన వినోద్, రవి, మురళి, మూర్తి, నాగేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ స్థానానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయ గురువారం నామినేషన్ వేశారు. ముందుగా అట్టహాసంగా వేలాది మంది అభిమానులతో, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కవటి మండలంలోని స్వగ్రామం నుండి నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుండి బైక్ ర్యాలీ నిర్వహించి ఇచ్చాపురం పట్టణానికి చేరుకున్నారు. డమ్మీ నామినేషన్ గా పిరియా రాజారావు నామినేషన్ వేశారు. పట్టణానికి చేరుకునే సమయానికి రాత్రి అయింది. ఈ సందర్భంగా విజయ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ 2024లో ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్, నరేష్ కుమార్ అగర్వాల్, చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, నర్తు నరేంద్ర యాదవ్, తులసీదాస్ రెడ్డి, కాల సత్యం పాల్గొన్నారు. జాతీయ ఉపాధి హామీ వేతనదారులు వడదెబ్బకు గురవ్వకుండా కనీస చర్యలు చేపట్టడం లేదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ ఆరోపించారు. ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచారాన్ని శుక్రవారం ఉదయం గారమండలం కొర్లం గ్రామాల్లో చెరువుల వద్ద స్థానిక నాయకుల ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో స్వాతి శంకర్ ఉపాధి వేతనదారులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో చేపట్టిన ఉపాధి పనులు, నాడు కల్పించిన సౌకర్యాలను ఇప్పటి పనులతో బేరీజు వేసుకోవాలని కోరారు. బాబు తిరిగి అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు మేలు జరుగుతుందని, సూపర్ 6 పథకాలతో మహిళలు మహారాణులు కావచ్చని చెబుతూ పథకాలను వారికి వివరించారు. ఎన్డీఏ హయాంలో గత టీడీపీ పాలనలో మాదిరిగా అదనపు వేతనంతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గారమండలంలోని కొత్తూరు, సైరిగాం గ్రామంలోని అలాగే రాఘవాపురం గ్రామంలో ఈ రోజు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ వేతనదారులతో సమావేశం నిర్వహించారు. జగన్ సర్కార్లో అందించిన సంక్షేమం, జరిగిన అభివృద్ధిని వివరించారు. పేదలు కూడా ఉన్నత చదువులు చదవాలని, వారికి కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. వైకాపా అధికారంలోకి రావడం వలన పేదల్లో ఆర్థిక భరోసా కలిగిందని అన్నారు. సచివాలయం వ్యవస్థతో పాలన ప్రజల ముంగిటికే తెచ్చిన సర్కార్ జగన్ సర్కార్ అని వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే మరింత అభివృద్ధి అని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలమట వెంకటరమణ సారథ్యంలో జిల్లాలో పార్టీ ప్రగతి పదంలో నడుస్తుందని, రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమాదిగ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కలమట వెంకటరమణ పార్టీ పెద్దల సమక్షంలో టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్వి రమణమాదిగ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్చం అందజేశారు. కలమట సారథ్యంలో పార్టీ కార్యక్రమాలతో ముందుకు వెళతామని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న వారికి చేయూత అందిద్దామని నగరానికి చెందిన పొట్నూరు నారాయణరావు కోరారు. నగరంలోని ముఖ్య కూడలిలో ఆకలితో అలమటిస్తున్న నిస్సహాయకులకు ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంట్లో గాని, బయట మన స్నేహితుల జన్మదినాన్ని గాని, పెళ్లి రోజు వేడుకల్లో భాగంగా అదనపు ఖర్చులకు బదులు దారిన పోయే అభాగ్యులకు ఆహారం అందించడం అలవాటు చేసుకోవాలని అన్నారు. శివతేజ మాట్లాడుతూ మండు వేసవిలో ఆహారం కోసం నిస్సహాయులు ఎదురు చూస్తున్నారని, అలాంటి వారి కోసం నిత్యం ఆహారం అందిస్తున్నామని, దాతలు సహకరిస్తే మరింత సాయం అందించవచ్చని, మిగిలిపోయిన వాటిని వృధా చేయకుండా మాకు అందిస్తే 10 మందికి పంచిపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు చరణ్, రాజు యాదవ్, జిల్ ఫౌండేషన్ జాడసాయి, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజ, రౌతు తదితరులు పాల్గొన్నారు. ఇంగువతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
ఇంగువను భారతీయులు ఎంతో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక వంటల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇంగువ వేసి వండిన పదార్థాలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటంటే ఇంగువను ఆహారాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్, పేగుల్లో పురుగులు, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్ధకం, డయేరియా, అల్సర్లు వంటి సమస్యలు ఉండవు. ఇంగువలో యాంటీవైరల్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శ్వాసకోశ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. శరీరంలో అధికంగా ఉండే మ్యూకస్ కరుగుతుంది. దీంతో పాటు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, కోరింత దగ్గు వంటి సమస్యలు ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఇంగువను తీసుకోవడం వల్ల స్త్రీలకు వారి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఋతు సమయంలో అధికంగా రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతాన లోపం, ముందుగానే ప్రసవ నొప్పులు రావడం వంటి సమస్యలు ఉండవు. దంతాలు, చెవుల నొప్పి ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువను కలిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కిలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే కొబ్బరి నూనె, ఇంగువను కలిపి ఆ మిశ్రమాన్ని 2 చుక్కల మోతాదులో చెవుల్లో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఇంగువలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.